హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాము సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకునే వాళ్ళు కానీ అలానే అమ్మే వాళ్ళు కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి ఏదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్ముతున్నారో మోస్ట్లీ వాళ్ళు అమ్మిన వ్యక్తి విత్ 30 days లోపు కానీ వెహికల్ ఆయన పేరు మీద మార్చుకోకుంటే జస్ట్ ఒక చిన్న పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడమా, లేకపోతే ఆయనను పిలిపించి మీరే ఇట్లా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఈ రీసెంట్గా మనం చాలా చూస్తున్నాము, వెహికల్స్ మిస్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే మీ దగ్గర ఎవరైతే బండి తీసుకున్నారో ఆయన ఇంకో వ్యక్తికి అమ్మాడు అనుకోండి, అక్కడ మనకు ప్రాబ్లం అవుతుంది. ఆయన నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోడు, అలానే వాడతారు. మనం మోస్ట్లీ ఇది ఎక్కడ చూస్తామంటే సిటీలో ఎక్కువ చూస్తుంటాము. టౌన్లో కానీ విలేజ్లో కానీ మోస్ట్లీ వాళ్ళు ఎవరైతే సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్నారో మ్యాక్సిమం వాళ్ళే వాడుతుంటారు. జస్ట్ వాళ్ళు నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కొద్దిగా డిలే చేస్తుంటారు. మనం ఒక 30 days లోపు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పాలి. ఒక 2-3 times వాళ్ళు వినకపోతే కానీ జస్ట్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. జస్ట్ సార్ ఇలా మేము వెహికల్ అమ్మాము, వాళ్ళు ఇలా నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటలేరు అంటే జస్ట్ మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టుంటే వాళ్ళు పిలిపించి జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తారు. మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఆ కంప్లైంట్ కాపీ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు ఒక సేఫ్ సైడ్ ఉంటారు. ఇన్ కేస్ యాక్సిడెంట్ కానీ వెహికల్ ఏదైనా మిస్యూజ్గా యూజ్ చేసినట్లయితే మీకు ఆ కంప్లైంట్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసినాము, ఢిల్లీలో ఒక యాక్సిడెంట్ అయినప్పుడు అలానే ఇలానే ఎక్కడో వెస్ట్ బెంగాల్లో సెకండ్ హ్యాండ్లో బండి అమ్మితే దాని ఒక 7 to 8 members అలా చేతులు మారిన తర్వాత ఢిల్లీలో దాన్ని బ్లాస్ట్లో అయింది. అలా చూసుంటాం. మ్యాక్సిమం అమ్మే వాళ్ళకి అంత ఏం రిస్క్ ఉండదు, కానీ కొనే వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాలి. మోస్ట్లీ అమ్మే వాళ్ళు ఏంటంటే తీసుకున్న 30 days లోపు మ్యాక్సిమం వీలైనంత వరకు నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోకుండా తిరిగినట్లయితే జస్ట్ మామూలుగా మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే అక్కడితో కంప్లైంట్ అనేది క్లోజ్ అవుతుంది. అండ్ వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మనం వితిన్ 7 days లో నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేమ్ ట్రాన్స్ఫర్ అయిన వెంటనే ఆర్సీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ ఆర్సీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనం 14 days లోపు ఇన్సూరెన్స్ ఒకవేళ యాక్టివ్లో ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేసి మనము ఇన్సూరెన్స్ అనేది నేమ్ ఎండార్స్మెంట్ అనేది చేస్తారు వాళ్ళు, అది చేసుకోవాలి. ఒకవేళ పాలసీ ఎక్స్పైర్ అయితే మనకు వెహికల్ అనేది నేమ్ ఎండార్స్మెంట్ అవ్వదు. సో అలాంటి టైంలో ఏం చేస్తామంటే ఇన్సూరెన్స్ అనేది పాత ఓనర్ పైన తీసుకుంటారు, లేకపోతే యూజర్ నేమ్స్ కింద కొట్టేసి ఎవరైతే కొత్త ఓనర్ ఉన్నారో వాళ్ళ పేరు ఎంటర్ చేసేసి మనం అలా అయినా చేస్తారు. మెయిన్ వచ్చేసి ఆర్టీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనం 14 days లోపు ఖచ్చితంగా మన పాలసీ అనేది నేమ్ ఎండార్స్మెంట్ చేసుకోవాలి. అలా చేసుకోకపోతే ఏదైనా యాక్సిడెంట్ కానీ అలా జరిగితే మన క్లైమ్ అనేది రాదు. 10 days లో అయితే ఇన్సూరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నేమ్ అండ్ ఆర్సీ, పాలసీ అండ్ ఆర్సీ అనేది ఒకరి పేరు మీదనే ఉండాలి, అప్పుడే క్లైమ్ అనేది వస్తుంది. ఒకవేళ 14 days తర్వాత మీరు చేసుకొని యాక్సిడెంట్ ఏదైనా అవుతే మాత్రం ఇన్సూరెన్స్ క్లైమ్ రాదు. వితిన్ 14 days లో ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది పే చేస్తుంది. ఒకవేళ నాన్ క్యాషెస్ అనేది వాళ్ళు క్లైంట్ వచ్చినప్పుడు డిసైడ్ చేస్తారు డ్యామేజ్ని బట్టి. చిన్న డ్యామేజ్ ఉంటే ఇట్లా మీరు నేమ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా వాళ్ళు సెటిల్మెంట్ చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఏంటి అంటే 14 days అనేది ఒక 11 days to 14 days మధ్యలోనే మనకి ఉంటుంది. సో ఆ గ్యాప్లోనే మీరు పాలసీ అనేది ఎండార్స్మెంట్ ఖచ్చితంగా చేసుకోవాలి. దానికి ఏంటంటే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు వెహికల్ ఫోటోస్ అడుగుతాయి. మరి కొన్ని కంపెనీస్ ఏంటంటే జస్ట్ మీరు ఆర్సీ ఆన్లైన్ ఆర్సీ ఇచ్చినా కూడా వాళ్ళు ఇమీడియట్లీ మీకు పాలసీ అనేది చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కంపెనీస్కి ఏంటంటే మనము ఆర్సీ ట్రాన్స్ఫర్ అవ్వగానే మెయిల్ పెట్టాలి. అది ఎలా పెట్టాలంటే మీరు ఎవరైనా కింద కామెంట్లో చేస్తే ఇలా నా వెహికల్ నేమ్ ట్రాన్స్ఫర్ అయింది, నేను ఇంకా పాలసీ ఎండార్స్మెంట్ చేసుకోలేదు, ఎలా చేయాలని మీరు అడిగినట్లయితే నేను మీ ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఉందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మెయిల్ ఐడి ఇస్తాను. ఆ కస్టమర్ కేర్కి మీరు మెయిల్ పంపించినట్లయితే వాళ్ళు మీ పాలసీని నేమ్ ఎండార్స్మెంట్ చేసి మీకు సేమ్ మెయిల్ ఐడికి మీకు సెండ్ చేస్తారు. ఒకవేళ యాక్సిడెంట్ అయినట్టయితే మీరు వర్క్షాప్లో ఉన్నట్టయితే అది నేమ్ ఎండార్స్మెంట్ అవ్వదు. క్లైమ్ యాక్టివ్లో ఉన్నప్పుడు పాలసీ అనేది నేమ్ ఎండార్స్మెంట్ చేయడానికి అవకాశం తక్కువ. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మీకు ఇన్సూరెన్స్లో క్లైమ్ రిజెక్ట్ అవ్వడం కానీ క్వైరీస్ కానీ ఉంటే నా కింద నా నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి మీరు కాల్ చేసినట్టయితే జస్ట్ నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఫోన్ లిఫ్ట్ చేయని ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాట్సాప్ చెక్ చేయండి, నైట్లో నేను మ్యాక్సిమం చూసుకొని రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇవాటి నుంచి మన ఛానల్లో మ్యాక్సిమం డైలీ
షార్ట్స్ వస్తుంటాయి. అలానే వీక్లీ మనకి 2-3 వీడియోలు ఇన్సూరెన్స్ రిలేటెడ్ వస్తుంటాయి. ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి, పాలసీస్ ఎలా ఉంటాయి, ఇలాంటివి వస్తూ ఉంటాయి. జస్ట్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ గురించి నేను చెప్పాను. అలానే ఇంకా దానిలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకున్న తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయి అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి మామూలుగా ట్రై చేస్తున్నాను చెప్పడానికి. ఏదైనా మిస్టేక్ జరుగుతూ ఉంటే మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేసుకుంటూ మీ ముందుకు ఇలానే ఇన్సూరెన్స్ రిలేటెడ్ అండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ప్రాబ్లమ్ రిలేటెడ్ రెండింటి మీద మనం ఈ ఛానల్లో మ్యాక్సిమం వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.